దేశం అధినేత చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరారు. రేపు ఎన్డీఏ పక్షాల పార్లమెంట్ సభ్యుల సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఎల్లుండి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసే అవకాశం ఉంది. ఎయిర్పోర్ట్ పోతే కదా 9వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేస్తూ ఉండడంతో అప్పటి వరకు ఢిల్లీలోనే చంద్రబాబు ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో పలువురు నేతలు చంద్రబాబును కలిసేందుకు ఆసక్తి చూపడంతో వారందరినీ కూడా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. రాబోయే 3 రోజులు ఢిల్లీలో చంద్రబాబు బిజీగా ఉంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఢిల్లీలో స్కెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోందంటారు? కృష్ణ, సుమిత్ర, మరికొద్ది సేపట్లో చంద్రబాబు నాయుడు ఢిల్లీకి చేరుకోబోతున్నారు. రేపు జరుగుతున్నటువంటి ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఆయన పాల్గొనబోతున్నారు. రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశం జరగబోతుంది. పాత పార్లమెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సెంట్రల్ హాల్లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎన్డీఏ ఎంపీలంతా కూడా ఏకగ్రీవంగా ప్రధానిగా మోదీని ఎన్నుకోబోతున్నారు. ఆ తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి నేతలంతా రాష్ట్రపతిని ఆ తర్వాత 12 లేదా 1 గంటకు కలిసే అవకాశం ఉంది. ఆ సందర్భంగానే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఈ యొక్క భాగస్వామ్య పక్షాల మద్దతు లేఖలు కూడా ఇచ్చి ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఆహ్వానించాలని కూడా కోరబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి నుంచి ప్రభుత్వ ఏర్పాటుకు లేఖ వచ్చిన వెంటనే 9వ తేదీన ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అయితే అది ఎక్కడ అన్న దాని మీద మాత్రం ఇంకా స్పష్టత అయితే రాలేదు. రాష్ట్రపతి భవన్ లో చేస్తారా, లేకపోతే కర్తవ్య పదవిలో చేస్తారా, కొత్తగా నిర్మించినటువంటి భారత్ మండపంలో ప్రగతి మైదానంలో గతంలో ఉన్నటువంటి ప్రగతి మైదానంలో కొత్తగా నిర్మించినటువంటి భారత్ మండపంలో చేస్తారా అనేది ఇంకా స్పష్టత రాలేదు. దానిపైన రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అయితే రేపు జరగబోతున్నటువంటి ఎన్డీఏ ఎంపీల సమావేశంలో పాల్గొనడానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించినటువంటి 21 మంది ఎంపీలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి బీజేపీ ఎంపీలు కూడా ఢిల్లీకి చేరుకున్నారు. రేపు వీళ్ళంతా కూడా ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక మరోపక్క కేంద్ర కేబినెట్ పై కూడా కసరత్తు జరుగుతోంది. టీడీపీ, జనసేనకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి, అదేవిధంగా తెలంగాణ నుంచి ఎవరిని కేబినెట్ లో తీసుకోవాలని కూడా కసరత్తు జరుగుతోంది. ఈ రోజంతా కూడా కసరత్తు జరిగింది. దానిపైన రేపు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. టీడీపీకి ఎన్ని స్థానాలు ఇస్తారు, జనసేనకి ఎన్ని స్థానాలు ఇస్తారు, అదేవిధంగా బీజేపీ 3 స్థానాలు ఉంది కాబట్టి బీజేపీలో ఎవరికి ఇస్తారు. ప్రధానంగా అక్కడ పురంధేశ్వరి, సీఎం రమేష్, అదేవిధంగా శ్రీనివాస్ వర్మ ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురులో ఎవరికి వస్తుందని కూడా చూడాల్సి ఉంటుంది. అయితే బీజేపీ అధ్యక్ష పదవి ఉన్నందువల్ల తెలంగాణలో కిషన్ రెడ్డికి ఈసారి మంత్రి పదవి దక్కకపోవచ్చని కూడా చెప్తున్నారు. అదే సూత్రాన్ని కనుక ఏపీ కూడా అమలు చేస్తే ఏపీలో బీజేపీ అధ్యక్షురాలైనటువంటి పురంధేశ్వరిని పక్కన పెట్టి సీఎం రమేష్ కి ఇచ్చే అవకాశం ఉంది. సీఎం రమేష్ సీనియర్ కాబట్టి సీఎం రమేష్ కి ఈసారి ఈ యొక్క కేబినెట్ లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లుగా రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. ఇక తెలుగుదేశం నుంచి కేంద్ర కేబినెట్ లో 2 ఎంఓఎస్లు కూడా దక్కే అవకాశం ఉంది అంటున్నారు. 2 కేంద్ర కేబినెట్ పదవులు దక్కితే ఏ కేబినెట్ దక్కే అవకాశం ఉంది, ఎంఓఎస్లు దక్కితే ఎన్ని ఎంఓఎస్ ఎవరికి దక్కే అవకాశం ఉంది అన్న దానిపైన ఇంకా చంద్రబాబు నాయుడు తన మనసులో మాట బయట పెట్టలేదు. అయితే ముఖ్యమైనటువంటి శాఖలను ఈసారి తీసుకోవాలని కూడా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అమరావతి నిర్మాణం, పోలవరం నిర్మాణం కూడా జరగాల్సింది కాబట్టి కేంద్ర జలశక్తి శాఖ, పట్టణాభివృద్ధి శాఖ, అదేవిధంగా ఫైనాన్స్, ముఖ్యంగా ఆర్థిక శాఖకు సంబంధించి ఎంఓఎస్ ఇచ్చినా కూడా ఇప్పుడు విదేశాల నుంచి రుణాలు కూడా తీసుకోవాల్సింది, విదేశీ సంస్థల నుంచి రుణాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అప్పుల బారి నుంచి కాపాడాల్సిన అవసరం ఉంది, కేంద్రం నుంచి కూడా ఎక్కువగా ఆర్థిక సాయం కూడా పొందాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఆ శాఖను కూడా ఎంఓఎస్, ఫైనాన్స్ కూడా కోరే అవకాశం ఉంది, గ్రామీణాభివృద్ధి శాఖ, వీటన్నిటితో పాటు స్పీకర్ కూడా టీడీపీ వార్తలు అయితే వస్తున్నాయి. కానీ అందులో ఏమాత్రం నిజం లేదన్నది టీడీపీ నేతలు చెప్తున్నటువంటి మాట. వీటన్నిటిపైన రేపు ఉదయం లేదా మధ్యాహ్నానికల్లా స్పష్టత వచ్చే అవకాశం